Moving to fourth news, 2029 లోక్సభ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు అన్ని పార్టీల ఎంపీలు హాజరు కావాలని మోదీ విజ్ఞప్తి చేశారు. మహిళా బిల్లు ఆమోదానికి ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేయాలంటూ అన్ని రాజకీయ పక్షాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు భావితరాల కోసమన్నారు మోదీ. వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలంటే మాతృశక్తిని, నారీ శక్తిని పూర్తి స్థాయిలో పటిష్టం చేయాలని మోదీ వీడియో సందేశం జారీ చేశారు. ప్రజాస్వామ్యం కాలక్రమేణా మరింత సమ్మిళితం అవుతుందని, ఇలాంటి సందర్భాలు చాటి చెప్తాయన్నారు. ఇది సాధారణ శాసన ప్రక్రియ కాదన్నారు. దేశంలో కోట్ల మంది మహిళల ఆకాంక్షలకు ప్రతిరూపమని అన్నారు ప్రధాని మోదీ. और सबकी इच्छा है कि 2029 में जब लोकसभा के चुनाव होंगे तब हमारे देश की नारी शक्ति को जनप्रतिनिधि के रूप में लोकसभा में, विधानसभाओं में 33% स्थान मिलना ही चाहिए. पिछले कुछ दिनों से हम सभी राजनीतिक दलों से बातचीत कर रहे हैं. ज्यादातर दलों ने समर्थन भी दिया है. एक बहुत ही सकारात्मक माहौल दिख रहा है और हम सभी राजनीतिक दलों को प्रेरित करें, उनका उत्साहवर्धन करें कि वो उमंग के साथ 16, 17, 18 संसद में इस विशेष काम के लिए जब हम मिल रहे हैं तो इसको पारित करें और सब मिल करके इसका जश्न मनाएं. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి అందుబాటులో ఉన్నారు. గోపి, మహిళా రిజర్వేషన్ బిల్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించి కేంద్రం యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అండ్ అలాగే ప్రతిపక్షాల రియాక్షన్ ఏంటి? 2029 నుంచే మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో, పార్లమెంట్లోనూ అలాగే అసెంబ్లీలోనూ వాళ్ళకి 33% రిజర్వేషన్లు అమలయ్యే విధంగా నారీ శక్తి వందన్ అధినియంని 2023లోనే పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. అయితే ఇది ముఖ్యంగా దీని అమలు అనేది 2034 నుంచి ఉండే విధంగా గతంలో ఈ చట్టం పార్లమెంట్లో 2023 సెప్టెంబర్లో ఆమోదం పొందింది. అయితే ఈ చట్టానికి సవరణ చేస్తూ ఇది 2029 నుంచే అమలయ్యే విధంగా ఈ మహిళా రిజర్వేషన్లు అలాగే డీలిమిటేషన్ ఈ రెండింటికి ఇంటర్లింక్గా ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ ఆలస్యం అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం సెన్సస్ అనేవి జరుగుతున్నాయి, ప్రక్రియ ప్రారంభమైంది. సో ఇప్పుడు జరిగే తాజా సెన్సస్ ప్రకారం కాకుండా ముఖ్యంగా 11 సెన్సస్ ఆధారంగా ఇటు ఆ జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ అలాగే మహిళా రిజర్వేషన్లను పెంచుతూ ముఖ్యంగా పార్లమెంట్లో చట్ట సవరణ తీసుకురాబోతోంది. అందులో భాగంగానే ఏప్రిల్ 16, 17, 18 ఈ 3 రోజుల పాటు కూడా ఇటు పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో ఎక్కువ ఎంపీలంతా హాజరయ్యి ఈ మహిళా రిజర్వేషన్ నారీ శక్తి వందన్ అధినియం సవరణ చట్టానికి మద్దతు తెలపాలి. దేశ జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారు. సో మహిళల నారీ శక్తికి ముఖ్యంగా రుణం తీర్చుకోవాల్సిన సమయం ఇది. చట్టసభల్లో వారికి ప్రాతినిధ్యం కల్పిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తూ ముఖ్యంగా మహిళలంటే కేవలం హాజరయ్యే వాళ్ళే కాదు, ముఖ్యంగా పాలసీలు చేసే వాళ్ళు కూడా ఉంటారు అంటూ నిరూపించే విధంగా ఈ చట్టసభల్లో రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యంగా పార్లమెంట్లో ప్రస్తుతం ఉన్న ఎంపీల సంఖ్యాబలం ఆధారంగా 273 మంది 1/3 మెజార్టీ అంటే ముఖ్యంగా 273 మందికి మహిళలకి ప్రాతినిధ్యం దక్కుతుంది. అయితే ఇందులో రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకాభిప్రాయంతోనే ఉన్నాయి. రేపు కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశం కూడా జరగబోతోంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ డీలిమిటేషన్కి సంబంధించి మాత్రం ముఖ్యంగా 2000 పాత లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన, పార్లమెంట్ స్థానాల సంఖ్యను పెంచడం పట్ల మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఈ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఓబీసీ మహిళలకు ప్రత్యేక కేటగిరీ ఉండాలని ఈ అంశాలు కూడా పార్లమెంటు వేదికగా చర్చకొచ్చే అవకాశం ఉంది. సో 2029 నుంచే ముఖ్యంగా మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకైతే కేంద్రం సన్నద్ధమవుతుంది. సో చూడాలి పార్లమెంట్లో ఏ అంశాలు తెర మీదకి వస్తాయనేది.